SRH ఆరెంజ్ ఆర్మీ. ఈ పేరు వినపడితే ప్రత్యర్థుల గుండెల్లో ఒక భయం మొదలవుతుంది. ఆ SRH గురించి మీకు ఒక మాట చెప్తా. ఈ SRH గురించి ఇప్పుడు ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా, ఎంత సేపు వాళ్ళ గురించి మాట్లాడినా తక్కువే అవుతుంది. ప్రతి మ్యాచ్లో అంతకంతకు స్కోర్ చేసుకుంటూ బౌలింగ్ వేయాలన్నా కూడా బౌలర్స్ భయపడిపోయి దాక్కుంటున్న పరిస్థితి SRH టీం చూపిస్తుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ అయితే బాగా వైరల్ అవుతున్నాయండి. ఆ మీమ్స్ చూపించే ప్రయత్నం చేస్తా ఒకసారి. మీకు చాలా బాగున్నాయి, ఫన్నీగా ఉన్నాయి, చూడండి ఒకసారి. రైట్, ఇదే. అప్పుడు నాకు తగిలేరు అల్ ఖైదా బ్యాచ్. कौन है तू? मैं अल खैदा का फैन हूँ. किधर से आया? मैं हैदराबाद से आया आपको मिलने के लिए. आई लव अल खैदा. अस्सलाम वालेकुम. सलाम वालेकुम. सलाम वालेकुम. అంటే మన టీంలో ఉన్న ఒక్కొక్క ప్లేయరు టెర్రరిస్ట్ మాదిరి ఆడుతున్నాడు అనమాట. విధ్వంసమే ఇంకా వాళ్ళది. ఇది చూద్దాం, కనిపిస్తుందా? LSC కెప్టెన్ పంత్ కదా, వాళ్ళ బౌలర్స్ దాచి పెడుతున్నాడు అనమాట SRH దాడి నుంచి తట్టుకోవడానికి. అదిగో మన వాళ్ళ బ్యాటింగ్ దెబ్బకి వాళ్ళ బౌలర్స్ని తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటున్నాడు. ఇది చూడండి, ఇది చూడండి. ఈ పుణ్యక్షేత్రానికి ఎందుకు పట్టుకొచ్చినావు నన్ను? పోయినసారి ఈయన ఒంగో పెట్టి ఆరతి ఇచ్చారు నాకు తెలుసా. పోయినసారి మ్యాచ్ అప్పుడు చూడండి, మన లక్నోకి SRHకి జరిగినప్పుడు వాళ్ళు 20 ఓవర్లు ఆడి 165 కొడితే మన వాళ్ళు 10 ఓవర్లకే కొట్టి పడదబ్బారు. 10 ఓవర్లు కూడా పూర్తి 9.4. చూడండి పోయినసారి ఈయన ఒంగో పెట్టి ఆరతి ఇచ్చారు నాకు తెలుసా. ఈ పుణ్యక్షేత్రానికి ఎందుకు పట్టు. నెక్స్ట్ ఇదే. LSG పరిస్థితి ఊహిస్తేనే భయంకరంగా ఉందంట. నెక్స్ట్ ఇది చూడండి, ఇది హైలైట్ ఉంటుంది. నేను నాన్న వెళ్ళిపోతున్నాను. మరి ఇదే భలే ఉంది కదా. మన బ్యాట్స్మెన్ల దెబ్బకి వాళ్ళు నేను ఆడనని చెప్పి వెళ్ళిపోతున్నారు. మెంటల్ నా కొడుకులు. ఉన్న మెంటలోళ్ళు సరిపోరని మన కొత్తగా ఇషాన్ కిషన్ ఇంకో మెంటలోడు తయారయ్యాడు. కొట్టుకుండా కొడుతున్నాడండి. చూడండి, గేట్ చూస్తేనే గుండె తట్టుకుంటుంది బాబు. లక్నో బౌల్. మీరు అడిగిన వెంకటాపురం రాజమహల్ ఇదే, చూశారు కదా. ఇంకొచ్చిందండి. ఏ సైకిల్ తీసుకెళ్తారా? గేట్ చూస్తేనే గుండె LSG బౌలర్స్ పరిస్థితి దారుణంగా ఉందా పాపం. భయం అది పుట్టించింది ఎవరు? మేము. కానీ భయం అంటే ఏంటో మాకు తెలీదు. భయం మేమ్స్ మస్తు చేశారండి. వీళ్ళకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది పేషెంట్ గారు? ఈ ధైర్యం వీళ్ళది కాదురా, వీళ్ళు ఎత్తుకున్న జెండా అది. కానీ గ్రౌండ్లో కూర్చొని వాళ్ళ బ్యాటింగ్ చూస్తుంటే 2 కళ్ళు సరిపోయాము కదా. వేరమ్మ చెరువు దగ్గర 4 సుమోలు ఉంటాయి. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, చుక్కలకుంట దగ్గర ఈ నలుగురిని కూడా అవుట్ చేశారు అనుకో లక్కీగా. ఇందాక వాళ్ళు చెప్పి నలుగురిని కూడా అవుట్ చేస్తే ఆ తర్వాత ఎవరు వస్తారు? క్లాసెన్, అభిషేక్ మనోహర్, మెండిస్ వస్తారు. ఒకవేళ అక్కడ మిస్ అయ్యాడు, వాళ్ళని కూడా అవుట్ చేశారు అనుకోండి. చివరిలో ఈసారి వస్తాడు ఈసారి. అన్ని వాడు ఎందుకురా? పెళ్లిగా నడతావా?
వీరమ్మ చెరువు దగ్గర 300 కొడతానికి 300 కొడతారు ఈ సీజన్లో గ్యారంటీ వీళ్ళు. ఆ? ఎన్నేళ్లకు పెదపండగ వచ్చే వాకిండ్లకు మా వాగులు గుచ్చే అమ్మోరికి ఆకలి గురుకొచ్చే బోయ్. అల్లుడు నాకేంటి తేడా కొడుతుంది? నాకు తేడా కొడుతుంది మాయా. అమ్మోరికి కొంచెం ఆ సాంగ్ ఆత్మలో ప్లీజ్. మళ్ళీ ఉన్నాయి కదా మేమ్స్. చూద్దాం ఈ టెర్రరిస్ట్ నా కొడుకులం బ్రో అంట. మేమైతే లెక్క 200 నుంచే స్టార్ట్ చేస్తామంట. మరి 10 ఓవర్లకి 15 ఓవర్లకి 200కి వెళ్ళిపోతుంది వీళ్ళ స్కోరు. ఇది వాళ్ళు ఏమంటారు చూడండి. ఇది మా హెడ్ టైల్స్. కంగ్రాచులేషన్స్. బ్యాటింగ్ బౌలింగ్ ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళకి ఇస్తే 280 270 300 కొట్టినా వర్తపోతుంది. సెకండ్ బ్యాటింగ్ వాళ్ళకి ఇస్తే లాస్ట్ ఇయర్ 10 ఓవర్స్లో 160 కొట్టేసారు. ఆలోచిస్తానండి, త్వరగా చెప్పు. అంత ఫాస్ట్ ఎట్లా చెప్తారు? 2 రోజులు టైం ఇప్పుడు ఎట్లా? అట్లుందండి పాపం ప్రత్యర్థులకి. ఎస్ఆర్హెచ్తో టాస్ పడిన తర్వాత బ్యాటింగ్ తీసుకుంటేనేమో ఫస్ట్ బౌలింగ్ ఇస్తేనేమో ఫస్ట్ వాళ్ళకి ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ ఇస్తేనేమో 270 80 90 300 కూడా కొట్టేస్తారు. పోనీ ఫస్ట్ వీళ్ళు బ్యాటింగ్ చేస్తే వీళ్ళు కొట్టిన స్కోర్ని వాళ్ళు 10-11 ఓవర్లను కొట్టి పడేస్తున్నారు. కాబట్టి బ్యాటింగ్ ఫస్ట్ ఇవ్వాలా వాళ్ళకి, బౌలింగ్ ఫస్ట్ ఇవ్వాలా, అసలు ఏం చేయాలో కూడా ప్రత్యర్థులకి అర్థం కాని పరిస్థితి నెలకొంది. చూద్దాం మరి ఈరోజు కూడా హైదరాబాద్లో ఒక తుఫాను, ఒక ఉప్పెన, ఒక పిడుగులు పడాలని కోరుకుంటున్నాం. ఎస్ఆర్హెచ్ ఈరోజు ఎల్ఎస్జీపై నిప్పుల వర్షం కురిపిస్తుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరిగిద్దో. కానీ ఏమైతే మాత్రం ప్రపంచంలోకెల్లా నేను చూసిన నాకు తెలిసిన అత్యంత డిస్ట్రక్టివ్ అంటే విధ్వంసం సృష్టించే టీం ఏదన్నా ఉందంటే నిజంగా ఎస్ఆర్హెచ్ టీమే. ఇదే ఊపులో వెళ్తే 300 దాటిపోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి చూడాలి ఈరోజు ఎల్ఎస్జీ పైన 300 దాటుతారా లేదా అని కూడా.